హలో నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చట్టం 1908ని ఉపయోగించుకొని 22A సెక్షన్ 22Aని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. అవి వ్యవసాయ భూములు కావచ్చు, లేదా ఇళ్ల భూములు కావచ్చు, ఇండ్ల ప్లాట్లు కావచ్చు, ఆ ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్న భూములు కావచ్చు, వాటన్నింటి మీద కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. పేదలను అష్ట కష్టాలకు గురి చేస్తుంది. పేదలను వాళ్ళ ఇల్లు వాళ్ళు కాకుండా చేస్తుంది. వాళ్ళ ఇంటి కోసం వాళ్ళే మళ్ళా దరఖాస్తులు పెట్టుకునేటట్టు చేస్తుంది. ఆ దరఖాస్తులను క్లియర్ చేసేందుకోసం ఆ దరఖాస్తు ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు ఎక్కడైతే 22Aల భూములు ఉన్నాయో, 22A భూములు ఎక్కడెక్కడ ఏ భూములు 22Aలో పెట్టినరో అవి బహిరంగంగా రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ల చేతికి మాత్రం ఆ భూముల చిట్టా పోయింది. ఆ భూముల లెక్కలు మొత్తం కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ల చేతికి పోయింది. కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు ఎక్కడైతే 22A కింద భూములను పెట్టినరో ఆ కాలనీలకు పోయి, ఆ భూ యజమానుల దగ్గరికి పోయి, మీరు మాకు పైసలు ఇవ్వండి, ఇన్ని పైసలు ఇవ్వండి, ఇన్ని పైసలు ఇస్తే మేము దాన్ని 22Aల నుంచి తీసేస్తామని ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. మీరు గనక కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కు తిరిగితే మీ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు, మాకు అంతో ఎంతో ముట్ట చెప్పండి. అంతో ఎంతో కూడా కాదు, ఒక 30% వరకు అడుగుతున్నారు. మాకు 30% వరకు ముట్ట చెప్పండి, మాకు ఆ 30% ముట్ట చెప్తే మీకు మీ భూములను 22A నుంచి ఎత్తేయిస్తామన్నది. రాష్ట్రంలో మొత్తం మనం చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు ప్రభుత్వం 22Aలో పెట్టిన భూమి దాదాపు 41% ఉంది. 1 కోటి పైగా ఎకరాల్లో భూమిని ప్రభుత్వం 22Aలో పెట్టింది. వాస్తవాన్ని చూస్తే ఎంత, 1,76,68 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం 22A కింద పెట్టింది. నిషేధిత జాబితా కింద పెట్టింది. ఈ భూములను ఎవరు కొనలేరు, ఎవరు అమ్మలేరు, ఎవరు లోన్లు తీసుకోలేరు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఆ భూములు రిజిస్టర్ కావు. అవి మీ సొంత భూమైనా సరే, మీరు తాతల నాడు కొనుక్కున్న భూమైనా సరే, మీ తాతల నుంచి వచ్చిన భూమి అయినా సరే, ప్రభుత్వం 22Aలో పెట్టింది కాబట్టి మీరు ఆ భూములను కొనుక్కోలేరు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అరాచకం. కాంగ్రెస్ పార్టీ ప్రజలను డైవర్ట్ చేసేందుకోసం అనేక జిమ్మికులు చేస్తుంది, అనేక సర్కస్లు చేస్తుంది. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలని వాళ్ళ అనువుగా మీడియాకు చెప్పి ఈ ఆ సమస్యను చాలా పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తుంది. మీకు రాష్ట్రంలో మీరు గమనించుంటారు, మీరు చూసుంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూసుంటారు. మీకు ఏ పత్రికలో కూడా 22Aకి సంబంధించిన వార్తలు వస్తలేవు. ఏ పత్రికలో కూడా 22Aకి సంబంధించిన బాధితుల మాటలు వస్తలేవు, బాధితుల ఆందోళన వస్తలేదు, బాధితుల బాధలు వస్తలేవు, బాధితుల కష్టం వస్తలేదు. ఏ టీవీ ఛానల్ కూడా 22A బాధితులు, రాష్ట్రంలో నలుమూలల 22A బాధితులు స్పందిస్తుంటే, ధర్నాలు చేస్తుంటే, చలో కలెక్టరేట్ చేస్తుంటే, సమావేశాలు పెట్టుకుంటుంటే, ఆ సమావేశాల్లో మాట్లాడుతుంటే ఏ టీవీ ఛానల్ కూడా మీకు చూపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న పత్రికలు, టీవీ ఛానల్ను ఉపయోగించుకొని ఈ సమస్య పెద్ద సమస్య కాదు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో దాదాపు 1,76,68 ఎకరాలు 22Aలో ఉన్నాయి. రాష్ట్రంలో అసలు మొత్తం భూమి ఉన్నదే 2,49,97,312 ఎకరాలు. ఇందులో 22A కింద 1,76,68 ఎకరాలని నిషేధిత జాబితాలో పెట్టింది. అంటే దాదాపు 41% భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. దీంట్లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటున్న భూములు ఉన్నాయి. ఆ భూముల్లో రైతులు క్రాప్ లోన్లు తీసుకున్న భూములు ఉన్నాయి. అవి ఇంతకుముందు కొనుక్కున్న భూములు, ఒకరు అమ్మితే ఇంకొకరు కొనుక్కున్న భూములు, అట్లాంటి భూములు ఉన్నాయి. ప్రస్తుతం భూభారతిలో నిషేధిత భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీరు చెప్తున్నారు, కానీ అసలు ధరణిలో ఎన్ని ఎకరాలు ఉండే, ధరణి తర్వాత మీరు భూభారతిగా మార్చినప్పుడు ఎన్ని ఎకరాలు మీకు ఇప్పుడు నిషేధిత జాబితాలు ఉన్నాయి, ఆ లెక్క మాత్రం చెప్తలేదు. తెలంగాణలో
ప్రత్యేకించి హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి ఈ 4 జిల్లాల్లోనే 1 కోటి ఎకరాలకు పైగా 22A నిషేధిత జాబితాలో పెట్టింది ఈ ప్రభుత్వం. చాలామంది అరిగోసపడుతున్నారు. నిన్న ఒక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఒక సమావేశంలో ఒక కాలనీ ఆయన చెప్తున్నాడు, మహబూబ్ నగర్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే మనుషులు, ఇంతకుముందు నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు తిరుగుతున్నారు, ఎవరైతే 22Aలో భూములు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోతున్నారు, పోయి పైసలు అడుగుతున్నారు, పైసలు ఇస్తే మేము క్లియర్ చేస్తాం. పాలమూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు మా కాలనీకి వచ్చిండ్రు, మా కాలనీకి వచ్చి మనిషికి 30,000 ఇవ్వండి, లేదా ఇంటికి 30,000 ఇవ్వండి, ఇంటికి 30 లక్షలు ఇవ్వండి, ఆ 30 లక్షలు ఇస్తే మేము 22Aల నుంచి దీన్ని తీసేపిస్తామని వాళ్ళు అక్కడ కాలనీ వాసులకు, కాలనీ అసోసియేషన్కు చెప్పినట్టుగా మనకు చెప్పిండ్రు. అట్లాగే ఈరోజు కూడా కూకట్పల్లిలో 22A బాధితుల సమావేశం ఒకటి జరిగింది. ఆ బాధితులు వాళ్ళు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినంటే వాళ్ళు సరిగ్గా తిండి తినలేకపోతున్నారు, వాళ్ళు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. ఏంది 22A మా సాగుకు వచ్చింది, 22A వల్ల ఇంత కష్టపడాలన్నా మేము కష్టపడి కొనుక్కున్న భూములని, కష్టపడి కట్టుకున్న ఇళ్ళని ఇప్పుడు మీరు 22A కింద పెట్టేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలని చాలామంది ప్రజలు, మన రాష్ట్రం వాళ్ళే కాదు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని, ప్లాట్లు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న వాళ్ళు కూడా ఈ రకమైన బాధలు చెప్పిండ్రు. ఒకసారి ఈరోజు కూకట్పల్లిలో జరిగిన సమావేశంలో బాధితుల మాటలు ఒకసారి చూద్దాం. సార్, మా కోరిక ఒకటేనండి. 1985లో కొన్నాం ఈ ల్యాండ్, డబ్బులు ఇచ్చి కొన్నాము. మా గవర్నమెంట్ ల్యాండ్ అని ఎవరో చెప్పలేదు. కొన్న తర్వాత మేము చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి సెక్రటరీస్ అందరినీ ఇస్రో తరఫున బతిమిలాడాం. సార్, మాకు అలాట్ చేయండి, పోనీ మా తప్పేమీ లేదు కదా అంటే, మమ్మల్ని ఒక కలెక్టర్ గారు అయితే నన్ను ఉరేస్తారు నీకు అలాట్ చేస్తే అని చెప్పారు. పేర్లు చెప్పడం బాగోదు కాబట్టి. అంటే మా దగ్గర డబ్బులన్నీ కట్టించుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు సార్ హరీష్ రావు గారు 7 కోట్లు పే చేశాం సార్. 7 crores ఖర్చు పెట్టాం సార్ కాలనీ 14 ఎకరాలకి. 1 అరెకరం కాజేశారు, అయినా మేము పట్టించుకోలేదు, ఉందో జాలి అనుకున్నాము. మన స్లోగన్ ఒకటే, రోల్ బ్యాక్ 22A బిఫోర్ ది డైవర్షన్, బిఫోర్ ది స్టేట్స్ విడిపోక ముందు ఏ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ మెయింటైన్ చేయమని అడుగుతున్నాం. 4 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు, 2 సార్లు సీఎం గారికి లెటర్లు ఇప్పించాడు, అయినా సరే చెప్పి పట్టించుకోవట్లేదు. దయచేసి రోల్ బ్యాక్ 22A. మా దగ్గర చాలా మంది ఉన్నవాళ్ళు, చిరు ఉద్యోగులు, రిటైర్డ్ స్టాఫ్ వాళ్ళే ఈ ప్రాపర్టీస్ని కొన్నారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి డైరెక్షన్స్ లేవు, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవు. ఒక ఆస్తి అనేది మాకు ఒక లయబిలిటీ లాగా ఉంది. కాబట్టి మీరందరూ చొరవ తీసుకొని మాకు ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలని సభాముఖంగా కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కాళ్లకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ 22A బాధితులుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు భరోసా ఇస్తున్నారు. హరీష్ రావు గారు ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం నిజంగానే, ప్రభుత్వమే చెప్పింది తప్పైందని, మళ్ళా ముఖ్యమంత్రి ఏమో దీని వెనుక కుట్రలు ఉందంటారు, భూ కబ్జాదారులు అంటారు. భూ కబ్జాదారులు ఎవరు? భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భూమిలో ఇళ్ళు కట్టుకొని ఆ ఇళ్లలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళు భూ కబ్జాదారులు ఎట్లయితారు? భూ కబ్జాదారులు ఎవరు అంటే వాస్తవానికి రాష్ట్రంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భూ కబ్జాదారులు. ప్రేక్షకులు ఒకసారి గమనించాలి, భూ కబ్జా ఎట్లా చేస్తారు? ఒక భూమి ఏదైనా ఉంటే ఆ భూమి నాది అని చెప్పేసి అక్కడ వచ్చి కూర్చుంటారు కొందరు, దాన్ని భూ కబ్జా అంటారు. మీ సొంత భూమిలో, మీ భూమిలో, మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న భూమిలో, మీకు పట్టా ఉన్న భూమిలో ఏ పట్టా లేనోడు, ఏ రిజిస్ట్రేషన్ లేనోడు వచ్చి అక్కడ కూర్చొని భూమి నాది అంటే దాన్ని భూ కబ్జా అంటారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. ప్రభుత్వమే భూ కబ్జాదారులందరూ ప్రభుత్వంలో చేరినరు, ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. ఆ భూ కబ్జాదారులందరూ ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ భూములు, మీ భూములు, ఏ భూములు అయితే మీకు రిజిస్టర్ అయినాయో, ఏ భూములకైతే మీ దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయో, ఏ భూములకైతే మీ దగ్గర పట్టాలు ఉన్నాయో, ఆ భూముల మీదకు పోయి ఈ భూమి మాది అంటున్నారు, ప్రభుత్వానిది అంటున్నారు. ప్రభుత్వానిది అని వాళ్ళు చెప్తున్నది కేవలం ఒకసారి ప్రభుత్వానిది అని చెప్పిన తర్వాత అవి ఎట్లా కబ్జా చేయాలనో, ఎట్లా వాళ్ళ పేరు మీదకి మార్పించుకోవాలనో
అది వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు 22A నిషేధిత జాబితాని 22Aని రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 22Aని ఉపయోగించుకొని దర్జాగా అధికారికంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈరోజు హరీష్ రావు గారు ఏం మాట్లాడిన ఒకసారి చూద్దాం. 2008వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సి యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సి రద్దు అయిపోయిన తర్వాత, యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండేని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22Aలో పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aను వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో, అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విలువైన భూములు, చాలా మటుకు జిల్లాల్లో విలువైన భూములు 22A కింద పెట్టేసింది గవర్నమెంట్. అసలు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల భూములు 22A కింద పెట్టిందో చెప్తలేదు. రోజుకొక కథ బయటకు వస్తుంది. మనం ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో నిషేధిత జాబితాలో చిక్కుకున్న భూమి దాదాపు 40,000 ఎకరాలు. మెదక్ జిల్లాలో 22A కింద పెట్టిన భూమి 40,000 ఎకరాలు. అట్లాగే సిద్దిపేట జిల్లాలో 11,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 6,000 ఎకరాలు, సంగారెడ్డిలో 25,000 ఎకరాలు, మొత్తం దాదాపుగా 41,000 ఎకరాలని వీళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నిషేధిత జాబితాలో పెట్టినారు. అట్లాగే కరీంనగర్లో తీసుకుంటే కరీంనగర్లో 62,000 ఎకరాలు, కరీంనగర్లో 62,000 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 42,000 ఎకరాలు, ఖమ్మంలో జనగామ జిల్లాలో కొన్ని వేల ఎకరాలు, వరంగల్లో కొన్ని వేల ఎకరాలు. ఇట్లా ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు భూములను, సరే ప్రభుత్వ భూములు ఏవైనా ఉన్నాయి, అవి 22Aలో ఉన్నాయంటే అవి ధరణి పోర్టల్లో ధరణి లెక్క ప్రకారం ఆ భూములన్నీ 2023కు ముందే అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు భూభారతి అనే పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకో దాదాపు 1 కోటి ఎకరాలని దానికి యాడ్ చేస్తున్నారు. ధరణిలో ఎన్ని ఎకరాలు ఉండే, భూభారతి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఎకరాలు పెట్టిన లెక్క చెప్పుండంటే చెప్తలేరు. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఏంటంటే వేస్తలేరు. సరే సిట్టింగ్ జడ్జి కాదు, మీరేదో సిట్టులు వేస్తుంటారు కదా అంటే ఆ సిట్టునైనా వేయండి అని చెప్తే ఆ సిట్టును కూడా వేస్తలేరు. ఇది కాంగ్రెస్ పార్టీ భూదాహం, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూదాహం. పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేయాలని చూస్తున్నారు. సర్కారు భూములు ఎట్లాగూ కొట్టేస్తున్నారు. సర్కారు దగ్గర గవర్నమెంట్ భూములని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేలం వేసేస్తున్నారు. వేలం వేసేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ వేలంలో మళ్ళా వీళ్ళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లే పోయి, వీళ్ళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లే రంగంలోకి దిగి వాళ్ళే వేలం పాటలో పాల్గొంటున్నారు. వాళ్ళే ఇంత వాటా కొట్టేస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో మనం ఇంతకుముందు చూసినాం మెట్రో రైల్ని ఏ రకంగా ఆగం చేసినాం. మెట్రో రైల్ని ప్రభుత్వమే నడిపిస్తుందని చెప్పేసి ఎల్ఎన్టీని పంపించే ప్రయత్నం చేసి సర్కార్ బొక్కబోర్లా పడ్డది. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ నుంచి మెట్రోని తీసుకునే ప్లాన్కి ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందరికి పోతలేదు. ఐఆర్ఎఫ్సి లోన్ ఇయ్యనని చెప్పేసింది. ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్కి మీరు మొత్తం ఒక డిపిఆర్ ప్రిపేర్ చేయండి, దానికి లోన్లు ఎట్లా తీసుకొస్తారో ప్రిపేర్ చేయని చెప్తే ఇంతవరకు ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్కు వాళ్ళు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ఎల్ఎన్టీ దగ్గర 30,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. ఎల్ఎన్టీ మెట్రో రైల్ రూట్ ఎక్కడెక్కడ నడిపిస్తుందో అక్కడక్కడ దాదాపుగా ప్రభుత్వం వాళ్ళకిచ్చిన ఒప్పందంలో భాగంగా వాళ్ళకిచ్చిన భూముల విలువ 30,000 ఎకరాలు. ప్రభుత్వమే మెట్రో రైల్ని తీసేసుకుంటే ఆ 30,000 కోట్ల రూపాయల విలువైన భూములని ఈ ప్రభుత్వం అమ్ముకోవచ్చు, లేదా ఈ ప్రభుత్వం వాళ్ళ తాబేదారులకు ఇవ్వచ్చు, వాళ్ళ రియల్ ఎస్టేట్ తాబేదారులకు ఇవ్వచ్చు. ఆర్టీసీకి సంబంధించిన భూమి ఒక పక్క ఆర్టీసీని ఏ రకంగా లాభాల బాటలో తీసుకురావాల్సిందో ఆలోచించవలసింది పోయి ఆర్టీసీ భూములను కూడా ఈరోజు ప్రభుత్వం అమ్మేసే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు కేవలం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఉన్న భూములను, విలువైన భూములను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన హైదరాబాద్లో లేదా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విలువ చాలా పెరిగింది. దాని మీద కన్నుబడి అడ్డగోలు హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి, వాళ్ళు అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి ఓట్లు దండుకొని ఇప్పుడు ఆ హామీలను పక్కన పెట్టేసి కేవలం ఆ భూముల మీద పడ్డారు, ఆ భూముల మీద కన్నేసింది. ఇప్పుడు తాజాగా పాలిటెక్నిక్ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి జిల్లాలో, ఇంకా కొన్ని జిల్లాల్లో, పాత జిల్లాల్లో అయితే 2 పాలిటెక్నిక్లు 3 పాలిటెక్నిక్లు ఉన్నాయి. వాటికి ప్రభుత్వం వందలాది ఎకరాల భూములను కేటాయించింది. ఆ భూముల మీద ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నుబడ్డది. జీవో 97 తీసుకొచ్చి ఈ పాలిటెక్నిక్లన్నింటినీ కూడా స్కిల్ యూనివర్సిటీ అంటే ఆ స్కిల్ యూనివర్సిటీ అది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పడ్డ యూనివర్సిటీ. దాంట్లో ప్రభుత్వాన్ని ఏమి ఉండదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పడ్డ యూనివర్సిటీకి ఈ పాలిటెక్నిక్లను బదిలీ చేస్తారు. ఆ పాలిటెక్నిక్ ఉన్న ఆస్తులన్నీ కూడా ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న యూనివర్సిటీకి పోతాయి. ఒకసారి ఆ యూనివర్సిటీకి పోయిన తర్వాత ఈ భూములను మనకు తెలుసు, హైదరాబాద్లో మాసప్ ట్యాంక్లో, మారేడుపల్లిలో అనేక విలువైన భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఈ పాలిటెక్నిక్ల దగ్గర ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్ల దగ్గర నుంచి కూడా భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే బరాబర్ అడగాలి మనం. దీని మీద మీరు సిట్టింగ్ జడ్జి కాకపోతే రిటైర్డ్ జడ్జితోటైనా ఎంక్వైరీ చేయిస్తేందుకు మీకు దమ్ము ఉందా? ఎంక్వైరీ చేయించే ధైర్యం మీకుందా? ఈ 22A మీద, మీరు చేస్తున్న భూదందాల మీద మీరు నిషేధిత జాబితా ఎట్లా పెట్టిండ్రు? నిషేధిత జాబితాల నుంచి ఏ లెక్క ప్రకారం వాటిని తీసేస్తున్నారు? మీరు అంటారు కదా అది పొరపాటు జరిగిందని చెప్పేసి, ఆ పొరపాటుని సరిదిద్దడం ఎంతసేపు? మీరు తలుచుకుంటే ఒక క్లిక్ ఆఫ్ ది బటన్, ఇట్లా బటన్ నొక్కగానే మీరు పొరపాటున పెట్టినామని చెప్తున్న భూములు, 22Aలో పొరపాటున పెట్టినామని చెప్తున్న భూములు అవన్నీ కూడా 22A నుంచి ఎగిరిపోతాయి. ఎందుకు ఆ పని చేస్తలేరు? బరాబర్ అడుగుదాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత దీనిపైన మాట్లాడే ధైర్యం లేదు. అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 22Aలో పెట్టిన భూములపై దొంగ లెక్కలు ఎందుకు చెప్తున్నారు? భూభారతి లెక్కలు సరే, మరి ధరణి లెక్కలు ఎందుకు దాస్తున్నారు? ధరణి లెక్కలు ఏంది? భూభారతి లెక్కలు ఏంది? ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఎవరి భూములను ఎందుకు మీరు నిషేధిత జాబితాలో పెట్టినరో ఎందుకు ప్రకటిస్తలేరు? బరాబర్ అడుగుదాం. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాల భూములపై నిషేధం పెట్టడం పొరపాటని మీరన్నారు. అది పొరపాటు ఎట్లయితుంది? మీరు ఆ భూముల మీద కన్నేషన్రు, ఆ భూములను కబ్జా చేసేందుకోసమే మీరు ఆ భూములను 22Aలో పెట్టినరు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఎందుకు చేయిస్తేందుకు ముందరకు వస్తలేరు? బరాబర్ అడుగుదాం.
రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయల విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల మీద మీ కన్ను పడ్డది. అందుకే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో కలిపే కుట్ర చేస్తున్నారా? బరాబర్ అడుగుదాం. రైట్, బరాబర్ అడుగుదాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న భూముల మీద 22A భూముల మీద ఒక సమావేశం జరిగింది. కృష్ణారావు గారితో ఆ అంశంపై మాట్లాడదాం.